హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఇండియన్ హిస్టరీని ఏ విధంగా గుర్తుంచుకోవాలి అనేది డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దామండి. చాలామంది ఇండియన్ హిస్టరీ చదివేటప్పుడు సార్ మాకు ఆ సంవత్సరాలు గుర్తుండట్లేదు, లేదా ఆ నేమ్స్ గుర్తుండట్లేదు, లేదంటే ఆ క్రొనలాజికల్ ఆర్డర్ గుర్తుండట్లేదు, ఎవరి తర్వాత ఎవరైనా చాలామంది చెప్తున్నారనమాట. సో అలా ఎవరైతే ఓవరాల్గా స్ట్రగుల్ అవుతున్నారో, అది బిగినర్స్ అవ్వచ్చు, లేదంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ అవ్వచ్చు, వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఈ వీడియో నేను మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుందండి. మరి మీరు కనుక ఫస్ట్ టైం మన ఐరేజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ కనుక విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో మీకు మన ఐరేజ్ అకాడమీ యాప్ లింక్ ఉంటుందండి. దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు అన్ని కోర్సెస్ కూడా మనకి అందుబాటులో ఉంటాయి. అయితే మరి ఇండియన్ హిస్టరీ అనేది ఏ ఎగ్జామ్స్కి ఉంటుందంటే సెంట్రల్ ఎగ్జామ్స్కి ఉంటుంది, అలాగే స్టేట్ ఎగ్జామ్స్కి ఉంటుంది. అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగం. ఇండియన్ హిస్టరీ అనేది లేకుండా మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు జనరల్ స్టడీస్లోని. మరి ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇండియన్ హిస్టరీ అనేది ఎలా మనం ఓవరాల్గా గుర్తుంచుకోవాలి అంటే ద టోటల్ క్రొనలాజికల్ ఆర్డర్ అండి. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ప్రారంభమైన దగ్గర నుంచి ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా వరకు మనకి ఇండియన్ హిస్టరీ టోటల్గా ఉంటుంది. సో ఇండియన్ హిస్టరీ మొత్తాన్ని మనం ఎలా గుర్తుంచుకోవాలనేది మనం వీడియోలో చూద్దాం. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే ఓకే, ఇండియన్ హిస్టరీ మనకి క్రొనలాజికల్ ఆర్డర్ అబ్జర్వ్ చేస్తే బీసీ 3000 నుంచి, అంటే 3000 సంవత్సరాలు, అంటే బీసీ 3000 నుంచి ఏడి 1947 దాకా, అంటే మనకి బిఫోర్ క్రైస్ట్ 3000 నుంచి ఏడి అంటే ఎన్ఆర్ డొమైన్, ఏడి అంటే ఎన్ఆర్ డొమైన్ అనమాట. 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చినంత వరకు కూడా టోటల్ ఇండియన్ హిస్టరీ మనం చదవాలన్నమాట. మరి దీన్ని మళ్ళీ ఎలా డివైడ్ చేశారు? ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ, మొత్తం 3 రకాలుగా డివిజన్ చేయడం జరిగింది. అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర. సో మరి ఈ 3 గుర్తుండాలి. అంటే ఓవరాల్గా తీసుకుంటే బీసీ 3000 నుంచి ఏడి 1947 దాకా ఉంది. కానీ మరి ఏన్షియంట్ వచ్చినప్పటికి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందంటే బీసీ 3000 నుంచి ఏడి 647 దాకా ఉందండి. ఏడి 647 దాకా ఉందన్నమాట. మరి అలాగే మిడివల్ హిస్టరీ ఎక్కడి నుంచి ఉందంటే ఈ 647లో మనకి డెత్ ఆఫ్ హర్షవర్ధన్ అనమాట. హర్షవర్ధన్ యొక్క మరణం తర్వాత నార్త్ ఇండియా మొత్తాన్ని ఇంటిగ్రేట్ చేసి పరిపాలించే రాజు ఎవరు రారనమాట. అందుకనే రాజపుత్రులుగా కొన్ని ప్రాంతాలు విడిపోతాయి అనమాట. అక్కడక్కడ రాజపుత్రులు పరిపాలన చేస్తారు. మరి ఆ గ్యాప్లో అరబ్బుల దండయాత్ర జరుగుతుంది భారతదేశం మీద. ఏ ఇయర్లు అంటే ఏడి 712లో జరుగుతుంది అనమాట. సో అక్కడ నుంచి మన మధ్య భారతదేశ చరిత్రగా చెప్పొచ్చు అనమాట. మిడివల్ ఇండియన్ హిస్టరీ మొత్తం మీద ముస్లిమ్స్ యొక్క పరిపాలన ఉంటుందన్నమాట. మరి భారతదేశాన్ని పరిపాలించినటువంటి ముస్లిమ్స్ ఎవరు అంటే ఒకరు ఢిల్లీ సుల్తాన్స్, 2 మొఘల్స్. ఓకేనండి, ఢిల్లీ సుల్తాన్స్, మొఘల్స్. మరి ఢిల్లీ సుల్తాన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికున్నారు, మొఘల్స్ ఎక్కడి నుంచి ఎక్కడికున్నారు? మరి మొఘల్స్లో ఔరంగజేబు పరిపాలన జరుగుతున్నప్పుడే మనకి శివాజీ యొక్క రూలింగ్ కూడా వస్తుంది మరాఠాల్లో. ఓకేనా? మరి 1857 దాకా మొఘల్స్ ఉంటారండి. సార్ మరి 1857 టైంకి బ్రిటిష్ వాళ్ళు వచ్చేసారు కదా అంటే ఇక్కడ మళ్ళీ మొఘల్స్ని మనం 2 రకాలుగా డివైడ్ చేస్తాము, గ్రేటర్ మొఘల్స్ అని, లేటర్ మొఘల్స్ అని. కాబట్టి 1857 దాకా లేటర్ మొఘల్స్ ఉంటారు. అది నేను మీకు డీటెయిల్గా చెప్తాను వీడియోలో. మరి థర్డ్ పార్ట్ ఏంటంటే మనకి ఓకే మోడర్న్ హిస్టరీ తీసుకుంటే మనకి 1773 నుంచి 1947 అని చెప్పొచ్చు మనం. ఓకేనండి, 1858 కూడా కాకుండా 1773 అంటే మనకి రెగ్యులేషన్ చట్టం జరిగిన దగ్గర నుంచి కూడా 1947 దాకా. ఎందుకంటే రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది 1773లో వచ్చిందండి. ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది వచ్చిన తర్వాత మనకి ఇండియాలో గవర్నర్ జనరల్స్ రూలింగ్ అనేది ప్రారంభమైంది. 73 నుంచి 1857 దాకా మనకి గవర్నర్ జనరల్ రూలింగ్ స్టార్ట్ అయితే 1858 నుంచి 1947 దాకా మనకి వైస్రాయల్ యొక్క పరిపాలన స్టార్ట్ అయింది. కాబట్టి మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ కంటే 1773 నుంచి 1947 దాకా మనకి మోడర్న్ హిస్టరీ ఉందన్నమాట. సో మరి ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. ఓకే, ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ ఏన్షియంట్ హిస్టరీ చూద్దాం మనం. ఏన్షియంట్ హిస్టరీలో ఓకేనండి, ఫస్ట్ మనం బీసీ 3000 నుంచి అన్నాం కదా. మరి బీసీ 3000 నుంచి ఏంటంటే ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, అంటే సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అయితే బీసీ 3000లో స్టార్ట్ అయిందండి. అయితే సింధు నాగరికత బాగా అభివృద్ధి చెందినటువంటి టైం ఏదని అడుగుతుంటారు మనకి. అది బీసీ 2500 నుంచి బీసీ 1750 వరకు. ఎందుకంటే బీసీలో ఇయర్స్ అనేవి వెనక్కి వెళ్తూ ఉంటాయి అనమాట. 2500, 2499, 2498 అలా వెనక్కి వెళ్తూ 0కి వస్తాయి అనమాట. యాక్చువల్లీ అక్కడ నుంచి మళ్ళీ 1 స్టార్ట్ అవుతుంది ఏడి నుంచి కూడా. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనకు ఫస్ట్ అనమాట. ఎందుకంటే సింధు నది పరివాహక ప్రాంతంలో ఏర్పడింది కాబట్టి ఒక సివిలైజేషన్, అది మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటాం. ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత మనకి మెసపటోమియా నాగరికత అండి. మరి భారతదేశం అయితే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఇది వచ్చేసి పట్టణ నాగరికత. మరి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనం చదివేటప్పుడు ఏం చదువుతామంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని 1921లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి చెందినటువంటి జాన్ మార్షల్ అనే వ్యక్తి కనుక్కున్నాడు.
అందులో మొట్టమొదటి బయటపడిన నగరం వచ్చేసి మనకి హరప్ప అనమాట. అందుకనే దీనికి హరప్ప నాగరికత అని కూడా పిలుస్తారు మనకి. సో ఇది చదివేటప్పుడు ఏంటంటే టోటల్గా అందులో అగ్రికల్చర్ ఎలా ఉంది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో, అలాగే ట్రేడింగ్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క స్క్రిప్ట్ ఎలా ఉంది, లేదా అర్బనైజేషన్ అనేది ఏ విధంగా ఉంది, అలాగే ఏ రిలీజియన్ వాళ్ళు ఫాలో అయ్యారు, సొసైటీ ఏ విధంగా, ఇవన్నీ చదువుతాం మనం. వీటితో పాటు ఏంటి, ఏవైతే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో ఉన్నటువంటి సిటీస్ ఏవైతే ఉన్నాయో, అది హరప్ప అవ్వచ్చు, మొహంజదార్ అవ్వచ్చు, లోథాల్ అవ్వచ్చు, కాళీబంగన్ అవ్వచ్చు, సుర్కుటాడ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయాలన్నమాట. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఫస్ట్ టాపిక్ మనకి ఇండియన్ హిస్టరీలో. ఓకే, మరి బీసీ 1500 వరకు ఉంటుందండి. మరి బీసీ 1500లో ఏమవుతుందంటే ఓకే వేద నాగరికత స్టార్ట్ అవుతుంది. దీన్ని ఆర్యన్ సివిలైజేషన్ అంటారు అనమాట. ఈ ఆర్యన్ సివిలైజేషన్ మనకి ఎలా స్టార్ట్ అయింది అంటే, అసలు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎలా ఎండ్ అయిందంటే, ఆర్యులు ఓకే సింధు ప్రజల మీద లేదా సింధు నాగరికత ప్రాంతం మీద అటాక్ చేయడం ఒకటి కారణం అయితే, రెండోది సింధు నదికి విపరీతంగా ఫ్లడ్స్ వరదలు రావడం వల్ల కూడా సింధు నాగరికత అంతమైందని చెప్తారనమాట యాక్చువల్లీ. సో మరి వేద నాగరికత అనేది ఏంటంటే మనకి చాలామంది దీని మీద డిబేట్ చేశారనమాట యాక్చువల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆర్యులు ఏ ప్రాంతం నుంచి వచ్చారంటే దయానంద సరస్వతి వీళ్ళు టిబెట్ ప్రాంతం నుంచి వచ్చారని చెప్పారు. మరి ఎవరైతే మనకి బాలగంగాధర తిలక్ ఉన్నారో వాళ్ళైతే ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని చెప్పేసి ఆయన ఒక థియరీ రాశాడు అనమాట. ఆర్కిటిక్ హోమ్ ఇన్ వేదాస్ అనే పుస్తకాన్ని కూడా రాయడం జరిగిందనమాట. కానీ తర్వాత వచ్చినటువంటి యూరోపియన్స్ ఏం చెప్తారంటే వాళ్ళు మిడిల్ ఇండియా నుంచి వచ్చారు, ఓకేనండి, మనకి మిడిల్ ఏషియన్ నుంచి వచ్చారని చెప్పేసి చెప్పడం జరిగింది. మిడిల్ ఏషియన్ కంట్రీస్ నుంచి వచ్చారని చెప్పేసి ఓకే యూరోపియన్స్ అయితే కన్ఫర్మ్ చేయడం జరిగిందనమాట. సో అల్టిమేట్గా తీసుకుంటే వేద నాగరికతనే మనం ఆర్యన్ సివిలైజేషన్ అని చెప్తారండి. మళ్ళీ ఆర్య నాగరికతలో కూడా రెండు ఉంటాయి. ఒకటి బీసీ 1500 నుంచి బీసీ 1000 వరకు మనకి తొలి వేద నాగరికత అండి. ఓకే, తర్వాత బీసీ 1000 నుంచి కూడా మనకి బీసీ 600 వరకు మనకి మలివేద నాగరికత. మరి వేద నాగరికత ఎందుకన్నారంటే వేదాలకు సంబంధించినటువంటి ఎగ్జిస్టెన్స్ ఉన్నటువంటి టైం ఇది యాక్చువల్లీ. మనకు వేదాలు ఎన్ని, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, దీంతోపాటు ఉపవేదాలు ఉంటాయి, బ్రాహ్మణాలు ఉంటాయి, అలాగే అష్టాదశ పురాణాల గురించి అన్నింటి గురించి కూడా మనం వేద నాగరికతలో డిస్కస్ చేసుకోవచ్చు. మరి బీసీ 600లో ఏమైందంటే ఓకే క్షత్రియులకి బ్రాహ్మణులకి, ఓకే బ్రాహ్మణులు క్షత్రియులు ఏంటి మనకి పురుష సూక్తంలో చెప్తారు, బ్రాహ్మణోస్య ముఖమాసి బాహు రాజన్య కృత ఊరూతదస్య యద్వైశ పభ్యాగం శూద్రో అజాయత అని చెప్తారు. అంటే బ్రహ్మ మొక్క నుంచి బ్రాహ్మణులు పుట్టారని, అలాగే బ్రహ్మ యొక్క బాహువుల నుంచి అంటే భుజాల నుంచి క్షత్రియులు పుట్టారని, అలాగే బ్రహ్మ యొక్క తొడల నుంచి వైశ్యులు పుట్టారని, అలాగే బ్రహ్మ యొక్క పాదాల నుంచి శూద్రులు పుట్టారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అదే ఆ శ్లోకం యొక్క మీనింగ్ అనమాట. ఇందులో బ్రాహ్మణులకి క్షత్రియులకి కొంత ఒకే డిఫరెన్సెస్ వస్తాయన్నమాట. యజ్ఞాల విషయంలో, యాగాల విషయంలో, వీటన్నింటి విషయంలో చాలా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తుందండి. అప్పుడు క్షత్రియులు ఏం చేస్తారంటే సో హిందూ మతం కాకుండా కొత్త మతాలను ప్రారంభించాలనే ఆలోచన వాళ్ళకి వస్తుందన్నమాట. అలా ఆలోచన వచ్చినప్పుడు క్షత్రియులు ప్రారంభించినటువంటి మతాలే మనకి బుద్ధిజం కావచ్చు, జైనిజం కావచ్చు, అజీవక మతం కావచ్చు, ఇవన్నీ కూడా. బుద్ధిజాన్ని మనకి ఓకేనండి సిద్ధార్థుడు ప్రారంభిస్తే వర్ధమాన మహావీరుడు మనకి జైన మతాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే అజీవక మతాన్ని గోశాల మస్కరపుత్ర అని అతను ప్రారంభించడం జరిగిందనమాట. ఈయన వర్ధమాన మహావీరుడు యొక్క గురువు. ఇలా మనకి కొన్ని మతాలు ప్రారంభమయ్యండి. అందులో ప్రస్తుతానికి మనకి ఎగ్జిస్టెన్స్లో ఉన్నవి బౌద్ధ మతం ఉంది, అలాగే జైన మతం కూడా ఉందన్నమాట. అయితే ఇదే టైంలో ఇంకా ఏం జరిగింది, రాజ్యాలు కూడా ఏర్పడ్డాయి అనమాట. బేసిక్గా తీసుకుంటే మనకి వేద నాగరికత కాలంలో గోవుల్ని మేపడానికి అనమాట తీసుకెళ్తారు కదండి. ఇప్పుడు కూడా మనకు ఆవుల్ని మేపడానికి బయటికి తీసుకెళ్తారు వాటికి ఫుడ్ పెట్టడం కోసం. సో ఆ గడ్డి భూములు ఉండాలి కదా, ఈ గడ్డి భూములు కోసం యుద్ధాలు జరిగాయి అనమాట యాక్చువల్లీ. అంటే ఆ గ్రాస్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం యుద్ధాలు జరిగాయి. వీటిని గవిస్తులు అనేవారు అనమాట. ఏంటంటే గవిస్తులు అనేవారు. ఈ గవిస్తుల కారణంగా ఏం జరిగిందంటే మొత్తం ఆ రాజ్యం అంతా కూడా చిన్న చిన్న ప్రాంతాలుగా ఏర్పడింది. ఆ చిన్న చిన్న ప్రాంతాలనే జనపథాలు అన్నారండి. జన అంటే పబ్లిక్ అండి, పథ అంటే సామ్రాజ్యం అనమాట. జనపదాలుగా ఏర్పాటైంది. మరి ఈ జనపదాలు కాస్త తర్వాత ఏం జరిగిందంటే మహాజనపదాలు, కొన్ని జనపదాలు కలిపి మహాజనపదాలు, అవే మనకి షోడశ మహాజనపదాలు అనమాట. మొత్తం 16. ఇందులో అతిపెద్ద జనపదం ఏంటంటే మనకు మహాజనపదం మగధ. ఈ మగధ అనే దాన్ని మనం ఓకేనండి మెయిన్గా చేసుకొని సెంటర్గా చేసుకొని మిగతా ప్రాంతాలన్నింటినీ కూడా ఆక్యుపై చేయాలి, లేదంటే మిగతా ప్రాంతాలన్నింటినీ కూడా పరిపాలించాలనే కాన్సెప్ట్తోనే మనకి మగధకి సంబంధించి చాలా డైనస్టీస్ పరిపాలించాయనమాట. సో మరి డైనస్టీ అంటే తెలుగులో మనకి వంశం అనమాట. మరి ఎలా వస్తుంది వంశం అంటే ఒక పర్సను తన యొక్క నెక్స్ట్ జనరేషన్, ఆ నెక్స్ట్ జనరేషన్ కలిపి మనకు ఒక డైనస్టీగా చెప్తాం సాధారణంగా మనం. మరి ఇలా భారతదేశాన్ని ఒకనండి మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి వంశంలో ఫస్ట్ వంశం ఏదంటే మనకి హర్యాంక వంశం. హర్యాంక, శిశునాగ, నంద, మౌర్య, శుంగ, కాండ్వ, మొత్తం 6 వంశాలు పరిపాలిస్తాయి. ఇక్కడ ఒకసారి చూడండి,
ఓకే, చూడండి, హరియాంక డైనెస్టీ, తర్వాత శిశునాగ డైనెస్టీ, తర్వాత నంద డైనెస్టీ, తర్వాత మౌర్య డైనెస్టీ, తర్వాత శుంగ, నెక్స్ట్ కాణ్వ అనమాట. హరియాంక డైనెస్టీని మనకి ఎవరండి? బింబిసారుడు ప్రారంభిస్తాడు. శిశునాగ వంశాన్ని శిశునాగుడు ప్రారంభిస్తాడు. నంద వంశాన్ని మహాపద్మనందుడు ప్రారంభిస్తాడు. మౌర్య వంశాన్ని చంద్రగుప్త మౌర్యుడు ప్రారంభిస్తాడు. శుంగ వంశాన్ని పుష్యమిత్ర శుంగుడు ప్రారంభిస్తాడు. కణ్వ వంశాన్ని మనకి వాసుదేవ కణ్వుడు ప్రారంభిస్తాడు అనమాట. మరి కణ్వ వంశంలో చివరి రాజు అయినటువంటి సుశర్మని శాతవాహన రాజులు ఓడిస్తారండి. ఓడించిన తర్వాత ఈ మగధలో వేల యొక్క ఎగ్జిస్టెన్స్ అనేది ఆగిపోతుంది అనమాట యాక్చువల్లీ. మరి ఇక్కడ మనకి ఓవరాల్గా మనం చదివేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరు అంటే ఆబ్వియస్లీ కొంచెం అందరూ ఇంపార్టెంటే, కానీ మౌర్య వంశంలో మనకి చంద్రగుప్త మౌర్యుడితో పాటు అశోకుడు వస్తారండి. అశోకుడు మనకి భారతదేశంలో శాసనాలు వేయించినటువంటి రాజు అనమాట. ఇవి చదివేటప్పుడు మీరు ఏం చదువుకోవాలి? శాసనాలు అలాగే పుస్తకాలు రెండింటిని కూడా చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ఓకేనండి, అశోకుడు యొక్క శాసనాలు ఇంపార్టెంటే, అలాగే మొత్తం ఓవరాల్గా ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ పుస్తకాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనం లాంగ్ రన్లో డిస్కస్ చేద్దాం అవన్నీ కూడా. ఓకేనండి, సో మరి శుంగ వంశం తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి ఇండో గ్రీకులు వస్తారండి యాక్చువల్లీ. ఓకే, ఇందులో మనకి చాలామంది వస్తారండి. పహలవులని, పార్థియన్లని, శకులని, వీళ్ళంతా కూడా వస్తారనమాట యాక్చువల్లీ. అయితే మరి బౌద్ధ జైన మతాల గురించి కూడా మనం చెప్పాం, అలా స్టార్ట్ అవుతున్నది. తర్వాత మరి శకుల్లో కుషాణులు స్టార్ట్ చేస్తారనమాట. కుషాణులు ఎవరంటే కుజల కాడిఫైసస్ అనేటటువంటి రాజు ప్రారంభిస్తాడు కుషాణ వంశాన్ని. తర్వాత మరి కుషాణుల్లో గొప్ప రాజు ఎవరంటే మనకి కనిష్కుడు అనమాట. ఈ కనిష్కుడు ఏంటండి అంటే అశోకుడు యొక్క రూల్స్ని ఫాలో అవుతాడు కంప్లీట్గా. అశోకుడు ఎలా అయితే పరిపాలించాడో అలా పరిపాలిద్దాం అనుకుంటూనే బౌద్ధ మతాన్ని ఎంకరేజ్ చేస్తాడు ఈయన యాక్చువల్లీ. మరి బౌద్ధ మతం అనగానే మనకి ఏం గుర్తు రావాలి స్టార్టింగ్లో అంటే మనకి 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ని కండక్ట్ చేయడం జరిగిందండి మగధ సామ్రాజ్యంలో ఉన్న రాజులు. వాళ్ళలో ఫస్ట్ మనం తీసుకుంటే అజాతశత్రువు, రెండో వ్యక్తి కాలాశోకుడు, మూడో వ్యక్తి అశోకుడు, నాలుగో వ్యక్తి వచ్చి కనిష్కుడు అనమాట. కనిష్కుడు ఏంటంటే అతను కూడా బుద్ధిస్ట్ కౌన్సిల్ని కండక్ట్ చేస్తారండి. మరి ఆ కనిష్కుడు కండక్ట్ చేసినటువంటి బుద్ధిస్ట్ కౌన్సిల్కి అటెండ్ అయినటువంటి ద సైంటిస్ట్ ఎవరైనా అడుగుతుంటారు మనకి, ఎవరండి అంటే మనకి ఆచార్య నాగార్జునుడు అండి. ఈ ఆచార్య నాగార్జునుడు మనకి ఎవరి టైంలో ఉండేవారంటే శాతవాహనులు యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఉండేవాడు అనమాట. కాబట్టి కనిష్కుడు ఇంపార్టెంటే. కనిష్కుడు తలక ఇంపార్టెన్స్ ఇంకోటి ఏంటంటే మనకి AD 1780లో మనకి శక ఎరా ప్రారంభమైంది. శక యుగాన్ని ప్రారంభించింది ఎవరని చాలాసార్లు మనకు అడిగారండి. అలాగే గాంధార శిల్పకళ ఎవరి కాలంలో అభివృద్ధి చెందంటే కనిష్కుడి కాలంలోనే డెవలప్ అయిందని చెప్పొచ్చు మనం. సో మరి కుషాణుల తర్వాత కొంత గ్యాప్ వస్తుందండి. మరి నెక్స్ట్ ఎవరు వస్తారంటే మొత్తం నార్త్ ఇండియా మొత్తాన్ని ఇంటిగ్రేట్ చేసి పరిపాలించిన వ్యక్తుల్లో గుప్తులు చాలా గొప్పవాళ్ళండి. సో గుప్తుల్లో మొదట మనం తీసుకుంటే ఫౌండర్ వచ్చేసి శ్రీగుప్తుడు వస్తారండి. మరి శ్రీగుప్తుడు తర్వాత మనకి ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు అందులో అంటే మనకి అందరూ ఇంపార్టెంటే, మొదటి చంద్రగుప్తుడు ఇంపార్టెంటే. అయితే మొత్తం గుప్తుల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరంటే మనకి సముద్రగుప్తుడు. దండయాత్రల ద్వారా భారతదేశం మొత్తాన్ని కాకుండా చుట్టుపక్కల చాలా ప్రాంతాలను జయించినటువంటి వ్యక్తి మనకి సముద్రగుప్తుడు అనమాట. ఈయన వేయించినటువంటి శాసనం మనకి అలహాబాద్ శాసనం అండి. ఈ అలహాబాద్ శాసనాన్ని రచించిన వ్యక్తి ఎవరంటే మనకి హరిసేనుడు. చాలాసార్లు అడిగాడు. ఈయన్ని ఇండియన్ నెపోలియన్ అని కూడా పిలుస్తారు సముద్రగుప్తుడిని. ఓకే, మరి AD 320 నుంచి AD 540. అయితే మిగతా వాటికి ఇయర్స్ లేవని అడిగితే ఇక్కడ నుంచి ఇయర్స్ స్టార్ట్ అయితే ముందు కూడా ఉంటాయి, కానీ ఒక్కో పుస్తకంలో ఒక్కలా ఉంటాయి. కాబట్టి మనం కొంచెం అకాడమీ పుస్తకాలను వాటిని చూసుకొని ఫాలో అవటం బెటర్ అనమాట. మరి AD 320 నుంచి AD 540 తర్వాత మరి ఈ 540 తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ వస్తుందండి. ఈ గ్యాప్లో మనకి ఎవరు వస్తారంటే రూలింగ్లోకి హర్షవర్ధనుడు వస్తారనమాట యాక్చువల్లీ. ఓకేనండి, హర్షవర్ధనుడు మనకి AD 606 నుంచి AD 647 దాకా రూల్ చేస్తారండి. పుష్యభూతి వంశానికి చెందిన వ్యక్తి అనమాట మనకి. ఓకేనండి, పుష్యభూతి డైనెస్టీకి చెందిన వ్యక్తి అనమాట. ఎట్ ద ఏజ్ ఆఫ్ 16 అండి, అంటే అతను పుట్టుక 590, అతను 590లో పుడతారు. కానీ 16 సంవత్సరాలకి అనమాట పుష్యభూతి సామ్రాజ్యానికి రాజు అవుతాడు. 647 దాకైనా పరిపాలిస్తాడు హర్షవర్ధనుడు. మరి హర్షవర్ధనుడు యొక్క పరిపాలన అనేది కంప్లీట్ అయిన తర్వాత మనందరికీ తెలిసిన హర్షవర్ధనుడు చాలా గొప్ప రాజు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి మహామోక్ష పరిషత్తులను కండక్ట్ చేసినటువంటి వ్యక్తి అండి. చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఇతను. మరి హర్షవర్ధనుడి యొక్క మరణం తర్వాత అంత మొత్తం సామ్రాజ్యం మొత్తాన్ని ఇంటిగ్రేట్ చేసి పరిపాలించే రూలర్ లేకపోవడం వలన ఆ ప్రాంతాలన్నీ చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి ఎవరికి వాళ్ళే రూల్ చేసుకుంటారండి. వాళ్ళే మనకి రాజపుత్రులు అనమాట. రాజపుత్రులు రూల్ చేస్తారండి. అయితే ఆ టైంలోనే ఆ గ్యాప్లోనే ఏమవుతుందంటే భారతదేశం మీద అరబ్బుల దండయాత్ర జరుగుతుంది. భారతదేశం మీద మొట్టమొదటి అటాక్ చేసింది ఎవరండి అంటే BC 540లో విదేశీయులు సైరస్ అనే వ్యక్తి అటాక్ చేస్తాడు, ఇరాన్ నుంచి వస్తాడు. కానీ ఇండియా మీద అటాక్ చేసిన మొట్టమొదటి ముస్లిమ్స్ ఎవరని అడిగితే మనకి అరబ్బులు అనమాట. ఈ అరబ్బుల్లో ఎవరండి అటాక్ చేస్తారంటే మహమ్మద్ బిన్ కాసిం అనే వ్యక్తి అటాక్ చేస్తాడు. మరి అక్కడ నుంచి మనకి మిడివల్ ఇండియన్ హిస్టరీ స్టార్ట్ అవుతుందండి. సో ఇక్కడ మనం 647 అని చెప్పాం. 647 సరిపోయిందా? ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం? BC 3000 నుంచి కూడా
ఏడి 647 దాకా మనం ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అన్నామండి. సో కాబట్టి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ మనకి ఎక్కడతో కంప్లీట్ అయింది. మరి ఇప్పుడు మిడివల్ ఇండియన్ హిస్టరీకి వచ్చినప్పటికి మనం ఏం డిస్కస్ చేయాలంటే అరబ్బుల దండయాత్ర నుంచి కూడా తీసుకుంటే ఏడి 712లో మహమ్మద్ బిన్ కాసిం అటాక్ చేస్తాడు. తర్వాత కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత గజనీ మహమ్మద్ అటాక్ చేస్తాడు 1000 నుంచి 1030 వరకు. సో గజనీ మహమ్మద్ కాన్సెప్ట్ ఏంటంటే అంటే భారతదేశం మీద ఉన్నటువంటి అటాక్ల కారణం ఏంటంటే విగ్రహాలను ఈయన ధ్వంసం చేస్తాడు. ఎందుకంటే షికాన్ అనే టైటిల్ ఉంటుంది అనమాట. షికాన్ అంటే అర్థం ఏంటంటే విగ్రహ ధ్వంసకుడు అని అర్థం. ఐడల్ వర్షిప్ అనేది కాకుండా విగ్రహాలను ధ్వంసం చేస్తుంటాడు. వచ్చి దాదాపు భారతదేశం మీద 17 సార్లు దండయాత్ర చేశాడండి. అందులో 16వ దండయాత్రలు అనమాట. ఓకే, మనకి గుజరాత్లోని సోమనాథ్ టెంపుల్ మీద అటాక్ చేస్తాడు. అది కూడా చాలాసార్లు ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్ అడగడం జరిగింది. ఆ తర్వాత గజనీ దండయాత్రలు అయిపోయాక 1030లో గజనీ చచ్చిపోయిన తర్వాత నెక్స్ట్ ఓకే అది గజనీ అనేది ప్రాంతం, మహమ్మద్ అనేది ఆయన యొక్క పేరు అనమాట, ఆఫ్ఘనిస్తాన్ అనమాట. మరి నెక్స్ట్ ఎవరు వస్తారంటే గోరీ అనే ప్రాంతానికి చెందినటువంటి రాజు అండి మహమ్మద్. ఈయన దండయాత్రలు స్టార్ట్ చేస్తారండి. మరి ఏడి 1175 నుంచి 1206 వరకు ఉంటాయన్నమాట. మరి మహమ్మద్ గోరీ అటాక్స్ కనుక అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో పరిపాలించాలనే కాన్సెప్ట్తో వస్తాడు ఇతను. ఇండియాలోని అటాక్ చేసేవి కాకుండా ఇండియాలో రూల్ చేయాలనుకుంటాడు అనమాట. 1175లో మొదలు పెడతాడు దండయాత్రలు. అయితే ఈ గోరీ దండయాత్రల టైంలో మనకి 3 యుద్ధాలు జరుగుతాయండి. అవి చాలా ఇంపార్టెంట్. అందులో ఒకటి ఏడి 1191, రెండోది 1192, మూడోది వచ్చేసి ఏడి 1194 అనమాట. ఇందులో మనకి తరైన్ యుద్ధాలండి. చౌహాన్ అనే వంశానికి చెందినటువంటి పృథ్వీరాజు చౌహాన్కి అలాగే మహమ్మద్ గోరీకి అనమాట 1191లో జరుగుతుందండి. ఇది ఫస్ట్ తరైన్ బ్యాటిల్ అండి, బ్యాటిల్ ఆఫ్ తరైన్ 1 అనమాట. రెండోది 1192లో బ్యాటిల్ ఆఫ్ తరైన్ 2 అనేది జరుగుతుందండి మనకి. ఓకే, 1192లో జరుగుతుంది అనమాట. సో మొదటి తరైన్ యుద్ధంలో మహమ్మద్ గోరీ ఓడిపోతాడు. రెండో తరైన్ యుద్ధంలో ఎవరండి ఓడిపోతారు? పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోతాడు అనమాట. తర్వాత 1194లో ఏమవుతుందంటే చాంద్వార్ అనే యుద్ధం జరుగుతుందండి. చాంద్వార్ అనే బ్యాటిల్లో జయచందర్ అనే రాజును అనమాట మహమ్మద్ గోరీ ఓడిస్తాడు. మరి అప్పటి నుంచి 1194 నుంచి దాదాపు 1206 వరకు కూడా మహమ్మద్ గోరీ పరిపాలిస్తుంటాడండి. మరి 1206లో ఏమవుతుందంటే కొక్కర్ అనే ట్రైబ్ చేతిలో చచ్చిపోతాడు మహమ్మద్ గోరీ. అయితే మహమ్మద్ గోరీతో పాటు ఈయనతో పాటు ఒక మినిస్టర్ వస్తాడనమాట. అంటే ఈయనకి సంబంధించి బాగా ట్రస్ట్ వర్ది పర్సన్ అనమాట. అతని పేరు కుతుబుద్దీన్ ఐబక్. ఈ కుతుబుద్దీన్ ఐబక్ ఏం చేస్తాడంటే అతని యొక్క ఇండిపెండెన్స్ని అనౌన్స్ చేసుకుంటాడు. ఓకేనండి, ఈయన ఒక స్లేవ్ మార్కెట్లో దొరుకుతాడు అనమాట. ఎవరికి? మహమ్మద్ గోరీకి. అయితే తర్వాత కాలంలో ఓకే ఆయనకి బాగా ట్రస్ట్ వర్ది అవుతాడు, ఆయన దగ్గరే ఉంటాడు అనమాట యాక్చువల్లీ. సో కుతుబుద్దీన్ ఐబక్నే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రాజుగా ప్రకటిస్తారండి. మరి అతను ఏం చేస్తారంటే గోరీ దగ్గర బానిసగా ఉన్నాడు కాబట్టి ఆయన వంశాన్ని అతను బానిస వంశంగా ప్రకటించుకుంటాడు. సో ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అయితే ఢిల్లీ సుల్తాన్స్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఢిల్లీ సుల్తాన్స్ మొఘల్స్ మధ్య భారతదేశాన్ని పరిపాలించినటువంటి ముస్లిం రూలర్స్ అనమాట. మరి ఢిల్లీ సుల్తాన్స్ ఎప్పటి నుంచి ఎప్పటికంటే రూల్ చేశారంటే ఏడి 1206 దగ్గర నుంచి ఏడి 1526 దాకా రూల్ చేయడం జరిగిందనమాట. మరి వీళ్ళల్లో ఎన్ని డైనెస్టీలు ఉన్నాయన్నది కూడా చూద్దాం ఇప్పుడు మనం. ఫస్ట్ది స్లేవ్ డైనెస్టీ, రెండోది ఖిల్జీ డైనెస్టీ, తర్వాత తుగ్లక్ డైనెస్టీ, తర్వాత మనకి సయ్యద్ డైనెస్టీ, లాస్ట్ వచ్చేసి మనకి లోడీ డైనెస్టీ అనమాట. సో మొత్తంగా వీళ్ళు 320 ఇయర్స్ రూల్ చేశారండి. ఇక్కడ మీరు ఒకసారి చూడొచ్చు. ఫస్ట్ది స్లేవ్ డైనెస్టీ అండి. వీళ్ళు 1206 నుంచి 1290 దాకా రూల్ చేశారనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఖిల్జీ డైనెస్టీ అండి. అతి తక్కువ కాలం రూల్ చేసినటువంటి ఢిల్లీ సుల్తాన్స్ వీళ్ళు 30 ఇయర్స్ రూల్ చేశారనమాట. ఇందులో అలావుద్దీన్ ఖిల్జీ వస్తాడు. అదే మరి స్లేవ్ డైనెస్టీలో ఎవరు వస్తారంటే కుతుబుద్దీన్ ఐబక్ వస్తాడు, ఇల్టుట్మిష్ వస్తాడు, నెక్స్ట్ రజియా సుల్తానా, గియాజుద్దీన్ బాల్బన్ వీళ్ళంతా కూడా వస్తారు స్లేవ్ డైనెస్టీలో. అలాగే జలాలుద్దీన్ ఖిల్జీ, అలాగే అలావుద్దీన్ ఖిల్జీ ఎక్కడ వస్తారంటే మనకి ఖిల్జీ డైనెస్టీలో వస్తారు. నెక్స్ట్ తుగ్లక్ డైనెస్టీ 1320 నుంచి 1414 దాకా రూల్ చేస్తారు వీళ్ళు. మరి 1320 నుంచి 1414 దాకా రూల్ చేసిన వాళ్ళలో మహమ్మద్ బిన్ తుగ్లక్ వస్తాడండి. ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ రూలింగ్ కాలంలోనే 1336లో విజయనగర సామ్రాజ్యం ఏర్పాటవుతుంది. ఇదే 1347లో బహమనీ సామ్రాజ్యం కూడా ఏర్పాటవుతుంది అనమాట మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలోనే. ఓకే, అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఫిరోజ్ షా తుగ్లక్ కూడా వీళ్ళ టైంలోనే వస్తాడండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మనం ఢిల్లీ సుల్తాన్స్ మొత్తంలో అత్యధిక కాలం పరిపాలించినటువంటి వంశం ఏది అంటే తుగ్లక్ డైనెస్టీ. అత్యల్పకాలం పరిపాలించిన వంశం ఏదంటే మనకి ఖిల్జీ డైనెస్టీ. వాళ్ళైతే 30 ఇయర్స్ రూల్ చేశారు ఖిల్జీ వాళ్ళు. వీళ్ళు వచ్చేసి దాదాపు మనకి 1320 నుంచి 1414 దాకా అంటే దాదాపు 94 ఇయర్స్ రూల్ చేయడం జరిగిందనమాట. మరి నెక్స్ట్ వచ్చేసి సయ్యద్ డైనెస్టీ అండి. సయ్యద్ డైనెస్టీకి ఎలాంటి ఇంపార్టెన్స్ ఉండదు, పెద్దగా ఎవరు రూలర్స్ ఉండరు అనమాట. మరి లాస్ట్ రూలింగ్ ఎవరిది అంటే లోడీ డైనెస్టీ అండి. లోడీ డైనెస్టీ యొక్క స్పెషాలిటీ ఏంటని అడిగితే నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ఘన్స్ టు రూల్ ఇండియా అని అడిగితే లోడీస్ అనమాట. సార్ మరి వీళ్ళు ఆఫ్ఘన్స్ కదా అంటే టర్కిష్ మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడాను.
కానీ ఆఫ్ఘన్ మూలాలు ఉండి ఆఫ్ఘన్ నుంచి వచ్చి పరిపాలించిన వారు ఎవరండి అంటే లోడీస్ అనమాట. సో వీళ్ళు వచ్చేసి మనకి 1451 నుంచి 1526 దాకా రూల్ చేస్తారండి. మరి వీళ్ళు 1526 వరకు రూల్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే 1526 ఆ టైంలో దౌలత్ ఖాన్ లోడీ అనేటటువంటి వ్యక్తి అనమాట. ఓకే, భారతదేశంలో ఈ చివరి రాజు ఎవరైతే ఉన్నారో లోడీ డైనస్టీకి సంబంధించిన రాజు ఎవరైతే ఉన్నారో అతని యొక్క పరిపాలన బాగోలేదని చెప్పేసి ఓకే ఇబ్రహీం లోడీ ఉంటాడు లాస్ట్ రూలరు, అతన్ని ఓడించాలని చెప్పేసి బాబర్ని ఇన్వైట్ చేస్తే బాబర్ వస్తాడండి. బాబర్ వచ్చి ఏం చేస్తాడంటే భారతదేశంలో పానిపట్ అనే ప్రాంతంలో 1526లో పానిపట్ అనే ప్రాంతంలో ఇబ్రహీం లోడీని బాబర్ ఓడించి భారతదేశంలో మొఘల్స్ రూలింగ్ని స్టార్ట్ చేస్తాడు. మరి మొఘల్ అనే పదం ఎలా వచ్చిందంటే మంగోల్ అనే పదం నుంచి వచ్చిందనమాట. ఈ మొఘల్స్ మనకి 1526 నుంచి 1857 దాకా ఉంటారండి. మరి 1857 దాకా ఉన్న వాళ్ళు ఎవరండి అంటే మనకి 1526 నుండి 1707 దాకా ఎవరు ఉంటారు? గ్రేటర్ మొఘల్స్ అంటారు వీళ్ళని, 6 ఉంటారు వీళ్ళు. మరి 1707లో ఔరంగజేబ్ మరణం తర్వాత 1707 నుంచి 1857 దాకా ఎవరు ఉంటారండి అంటే లేటర్ మొఘల్స్ ఉంటారు అనమాట వీళ్ళు యాక్చువల్లీ. సో మరి 1526 నుండి 30 దాకా ఎవరు ఉంటారు అనేది ఒకసారి చూద్దాం. మొత్తం వీళ్ళు ఎవరంటే మొఘల్స్ మొత్తం 6 మెంబర్స్ అండి గ్రేటర్ మొఘల్స్. ఓకే, ఈ గ్రేటర్ మొఘల్స్లో మనం తీసుకుంటే ఫస్ట్ వ్యక్తి బాబర్, రెండో వ్యక్తి హుమయూన్, మూడో వ్యక్తి అక్బర్, నాలుగో వ్యక్తి జహంగీర్, తర్వాత వచ్చేసి షాజహాన్, లాస్ట్కి వచ్చేసి ఔరంగజేబ్ అనమాట. మరి ఔరంగజేబు కాలంలోనే ఓకే ఫస్ట్ ఎవరండి 1526 నుండి 1530 దాకా బాబరు, అలాగే 1530 నుంచి 1540 దాకా అంటే ఒక 10 years పాటు హుమయూన్ రూల్ చేస్తాడండి. కానీ హుమయూన్ అనమాట 1540లో ఎవరితో ఓడిపోతాడంటే షేర్షా అనే రాజుతో ఓడిపోతాడు అనమాట. సూర్యవంశానికి చెందిన షేర్షా ద్వారా ఓడిపోయి దాదాపు 15 సంవత్సరాల పాటు ఓకేనండి అడవుల్లో అజ్ఞాతవాసంలో ఉంటాడనమాట. మళ్ళీ 1555లో మళ్ళీ పవర్ని రీటైన్ చేసుకొని 1 సంవత్సరం పాటు రూల్ చేస్తాడు. కానీ 1556లో ఈయన వచ్చేసి లైబ్రరీ మెట్లు మెంచి పడిపోతారు. ఆ లైబ్రరీ పేరు షేర్ మండల్ అనమాట. ఈ షేర్ మండల్ మెంచి పడి చనిపోతారండి 1556లో. అప్పుడు ఎవరు రూల్ చేస్తారు కొంతకాలం పాటు అంటే మనకి హేము అనేటటువంటి రాజు రూల్ చేస్తాడు ఢిల్లీ ప్రాంతాన్ని. మరి ఈ హేముని ఏం చేస్తారంటే హుమయూన్ కొడుకు అయినటువంటి అక్బర్ అనమాట బైరామ్ ఖాన్ సహాయంతో కలిపి ఓకే సెకండ్ పానిపట్ లేదా బ్యాటిల్ ఆఫ్ పానిపట్ 2లో ఓడించేస్తారండి. అలా ఓడించి ఏం చేస్తారంటే మళ్ళీ మొఘల్స్ యొక్క రూలింగ్ని రీటైన్ చేయడం జరుగుతుంది. మరి మొఘల్ సామ్రాజ్యంలో ఫస్ట్ టైం దాదాపు 49 years పాటు రూల్ చేసింది ఎవరండి అంటే అక్బర్ రూల్ చేస్తారనమాట. అక్బర్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి జహంగీర్ తర్వాత షాజహాన్ తర్వాత ఔరంగజేబు. సో వీళ్ళందరి మీద కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. మరి ఔరంగజేబు కాలంలోనే మనకి శివాజీ అండి 1674 నుంచి 1680 దాకా మనకి శివాజీ ఛత్రపతి అనే బిరుదుతో అనమాట మరాఠా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. భారతదేశ చరిత్రలో ఓకే ఔరంగజేబుని ఎదిరించినటువంటి ఒకే ఒక్క రూలర్గా మనకి శివాజీ అని చెప్తాం అనమాట. మరి శివాజీ ఏంటంటే 8 మంది ప్రధానమంత్రులతో కలిపి ఒక మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారండి. చాలా ఇంపార్టెంట్, ఇందులో మొట్టమొదటి మంత్రి మనకి పేష్వా అనమాట. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే శివాజీ మరణం తర్వాత నెక్స్ట్ రూల్ చేసిన వ్యక్తి శంభాజీ తర్వాత మనకి సాహు, వీళ్ళందరూ ఛత్రపతులు అనమాట. కానీ ఆ తర్వాత నుంచి పేష్వాల యొక్క పరిపాలన స్టార్ట్ అవుతుందండి. మరి పేష్వాల యొక్క పరిపాలన ఆల్మోస్ట్ మనకి ఎప్పుడు ఎండ్ అవుతుందంటే 1761లో అహ్మద్ షా అబ్దాలీకి మరాఠాలకి ఒక యుద్ధం జరుగుతుందండి. అదే మనకి పానిపట్ బ్యాటిల్ 3. ఇక్కడ పానిపట్ బ్యాటిల్స్ మొత్తం 3 జరిగాయి. ఒకటి 1526లో జరిగింది, రెండోది 1556లో జరిగింది, మూడోది 1761లో జరిగింది అనమాట. ఓకేనండి, ఫస్ట్ పానిపట్ బ్యాటిల్ బిట్వీన్ ఓకే ఇబ్రహీం లోడీ అండ్ బాబర్ ఇన్ 1526. 1556లో అక్బర్కి హేమూకి జరిగింది. 1761లో వచ్చేసి ఎవరెవరికి జరిగిందండి మనకి మరాఠాలకి అలాగే అహ్మద్ షా అబ్దాలీకి జరుగుతుందనమాట. ఈ 3 కూడా పానిపట్ యుద్ధాలు. మరి పానిపట్ అనే ప్రాంతం ఎక్కడ ఉందంటే మనకి హర్యానాలో ఉందన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనండి, కురుక్షేత్ర కూడా మనకి హర్యానాలో ఉందండి యాక్చువల్లీ. ఓకే రైట్. మరి ఇక్కడ తీసుకుంటే మరి 1707లో ఔరంగజేబు చనిపోయిన తర్వాత మొఘల్స్ యొక్క ఎగ్జిస్టెన్స్ అనేది ఆల్మోస్ట్ తగ్గిపోతుందండి. తర్వాత 1707 నుంచి 1857 వరకు ఉండే వాళ్ళని లేటర్ మొఘల్స్ అంటారనమాట. వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి పెన్షన్స్ తీసుకోవడం. ఎగ్జాంపుల్ తీసుకుంటే 1764లో బ్యాటిల్ ఆఫ్ బక్సార్ జరుగుతుంది. మీకు తెలిసిన 1757లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, 1764లో బ్యాటిల్ ఆఫ్ బక్సార్ జరిగాయని తెలుసు మీకు. ఈ 1764లో జరిగినటువంటి బక్సార్ యుద్ధంలో ఓకే 1764లో జరిగినటువంటి బక్సార్ యుద్ధంలో ఓకే బెంగాల్కి నవాబుగా ఉన్నటువంటి పాతగా నవాబుగా ఉన్నటువంటి మీర్ కాసిం ఓడిపోతాడు. తర్వాత అయోధ్య నవాబు షుజావుద్దౌలా ఓడిపోతాడు. తర్వాత అప్పటికి మొఘల్ ఎంపరర్గా ఉన్నటువంటి షా ఆలం II కూడా ఓడిపోతాడు. వీళ్ళు ముగ్గురికి అనమాట ఒక అగ్రిమెంట్ చేస్తారండి. ఆ అగ్రిమెంట్ మనకి అలహాబాద్ ట్రీటీ, ద ట్రీటీ ఆఫ్ అలహాబాద్ అనమాట. ఈ అలహాబాద్ ట్రీటీ ప్రకారం ఏంటండి అంటే పెన్షన్ అనేది వస్తుంది అనమాట మొఘల్స్కి.
సో ఫస్ట్ టైం గుర్తుపెట్టుకోండి, బ్రిటిష్ వాళ్ళ నుంచి పెన్షన్ తీసుకున్న మొట్టమొదటి మొఘల్ ఎంపరర్ ఎవరు అని చెప్పేసి చాలాసార్లు ఎగ్జామ్స్లో క్వశ్చన్ అడిగాడండి, షా ఆలం II. అలాగే ఈయన 3వ పానిపట్టు వారిలో కూడా పార్టిసిపేట్ చేస్తాడు, మరాఠాలకు హెల్ప్ చేస్తాడనమాట. మరాఠాలు మొఘల్స్ కలిపి అహ్మద్ షబ్దాల మీద అటాక్ చేస్తారండి, ఓడిపోతారు అనమాట యాక్చువల్లీ. అలాగే నెక్స్ట్ వచ్చేసి బక్సార్ యుద్ధంలో పార్టిసిపేట్ చేసింది ఎవరంటే కూడా షా ఆలం IIనే. ఓకే, సో మొట్టమొదటి పెన్షన్ తీసుకున్నది షా ఆలం II అనమాట. ఇలా బ్రిటిష్ వాళ్ళకి పెన్షన్ తీసుకుంటారు అనమాట. మరి ఈ లేటర్ మొఘల్స్లో మనకి ఎవరెవరండి అంటే మనకి వీళ్ళంతా వస్తారు, బహదూర్ షా I, జహాందర్ షా, ఫరూక్ షియారు, అలాగే నెక్స్ట్ వీళ్ళంతా కూడా వస్తారండి. చివరి వ్యక్తి వచ్చేసి మనకి బహదూర్ షా II. ఈ బహదూర్ షా II ఎవరైతే ఉన్నారో మనకి 1857 రెవల్యూషన్లో పార్టిసిపేట్ చేస్తాడండి. ఓకే, ఇతన్ని మళ్ళీ రాజుగా మేము మీకు తీసుకొస్తాము అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వెళ్తారు. 1857 May 10th మనకి సిపాయి రివోల్ట్ స్టార్ట్ అయింది కదా, అక్కడ వాళ్ళంతా కూడా ఏం చేస్తారంటే అక్కడ మొఘల్ ఎంపరర్ దగ్గరికి వెళ్ళి, బహదూర్ షా II దగ్గరికి వెళ్ళి, మీరే నెక్స్ట్ భారతదేశాన్ని పరిపాలించాలి, బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలన అంతం కాబోతుందని చెప్తారనమాట. మరి ఈయన యొక్క మిలిటరీ సైనికుడైనటువంటి భక్త ఖాన్ అనమాట ఉద్యమం చేపడతాడు ఈయన తరపున. కానీ బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బహదూర్ షా II అనమాట రంగూన్ జైల్లోని బంధించేస్తారండి. తర్వాత అతను 1862లో చనిపోతాడు. ఓకే, 1526లో స్టార్ట్ అయినటువంటి మొఘల్స్ 1862లో రంగూన్ జైల్లో చనిపోతాడు, చిట్ట చివరి మొఘల్ చక్రవర్తి. సో మరి ఇలా మరి అయితే ఇక్కడ ఒక గ్యాప్ వచ్చింది కదా సార్, 1540 నుంచి 1555 దాకా మరి 15 ఏళ్ళు గ్యాప్ వచ్చింది కదా. అక్కడ ఎవరున్నారంటే సూర్ వంశం పరిపాలించింది అనమాట. దీంట్లో ఎవరంటే షేర్ షా. మీరు వినుంటారు, చాలా క్వశ్చన్స్ ఇస్తాడు దీని మీద ఎగ్జామ్లోని. గ్రాండ్ ట్రంక్ రోడ్ ఎవరు ప్రారంభించారు? రూపాయి కాయిన్, సిల్వర్ 1 రూపీ కాయిన్ ఎవరు ప్రారంభించారంటే షేర్ షా అనమాట. ఈ షేర్ షా అనమాట హుమయూన్ ఓడిస్తాడండి. 1540 నుండి 1545 దాకా రూల్ చేస్తాడు ఈయన. 1545లో కలింజర్ అనే ప్యాలెస్ని ఆక్యుపై చేస్తుండగా గన్ పౌడర్ పేలి మరణించిన వ్యక్తి షేర్ షా అనమాట. మరి ఈ షేర్ షా తలకి స్పెషాలిటీ ఏంటంటే సెకండ్ ఆఫ్ఘన్ డైనస్టీ. సూర్ డైనస్టీ ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ఘన్ డైనస్టీ ఏదని చెప్పాము, లోడీలు. రెండో ఆఫ్ఘన్లు ఎవరంటే సూర్ డైనస్టీ వాళ్ళు అనమాట యాక్చువల్లీ. సో ఇలా మనకి 1857 దాకా ఓకేనండి మొఘల్స్ అనమాట రూల్ చేస్తారండి. మరి తర్వాత బ్రిటిష్ వాళ్ళ యొక్క డామినేషన్ ఉంటుంది, మనందరికీ తెలిసిందే. మరి మోడర్న్ హిస్టరీ ఎలా స్టార్ట్ అవుతుంది మనం చెప్పుకున్నాం కదా. ఏంటి మిడివల్ ఇండియన్ హిస్టరీ అనేది మనకి AD 712 నుండి స్టార్ట్ అవుతుంది, AD 1857 దాకా ఉంటుందని చెప్పాం స్టార్టింగ్లో. కాబట్టి 1857 దాకా కంప్లీట్ అయింది. మరి 1857లో సిపాయి రివోల్ట్ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఎలాంటి రూల్స్ తీసుకొచ్చారన్నది మనం తర్వాత చెప్పుకుందామండి. మరి ఇక్కడ తీసుకుంటే మరి మోడర్న్ ఇండియన్ హిస్టరీ మనం చదివేటప్పుడు ఫస్ట్ ఏం స్టార్ట్ చేయాలంటే అసలు భారతదేశానికి యూరోపియన్స్ ఏ విధంగా వచ్చారు, సముద్ర మార్గాన్ని కనుక్కోవడం ద్వారా 1498లో ఫస్ట్ పోర్చుగీస్ వాళ్ళు వచ్చారండి, వాస్కో డా గామా వచ్చాడనమాట. మరి ఎవరెవరు వచ్చారు, ఎందుకంటే యూరప్ అనేది ఒక కాంటినెంట్ కదా, అదొక ఖండం. మరి ఆ కాంటినెంట్లో చాలా దేశాలు ఉన్నాయండి, ఓన్లీ యూరోపియన్ దేశాలు మాత్రం భారతదేశంకి వచ్చాయి. అందుకని మనం యూరోపియన్స్ ఎంట్రీ అని చదువుతాం. మొత్తం మనకి ఆల్మోస్ట్ 5 దేశాల వాళ్ళు వచ్చారనమాట. ఒకరు పోర్చుగీస్ వాళ్ళు, రెండోది డచ్ వాళ్ళు, మూడోది ఇంగ్లీష్ వాళ్ళు, తర్వాత డేన్స్ వాళ్ళు, తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారనమాట. మరి ఇక్కడ ఫస్ట్ వచ్చింది ఎవరంటే పోర్చుగీస్ వాళ్ళండి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే భారతదేశానికి వచ్చిన ఫస్ట్ యూరోపియన్స్ పోర్చుగీస్ వాళ్ళు, చిట్ట చివరి వెళ్ళింది కూడా మనకి పోర్చుగీస్ వాళ్ళు వెళ్తారు. వీళ్ళు గోవా డయ్యూ డ్యామ్ వల్ల చాలా కాలం పాటు ఉండిపోతారు, ఈవెన్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఉండిపోతారు అనమాట. తర్వాత నెక్స్ట్ ఎవరంటే మనకి వచ్చింది డచ్ వాళ్ళు వస్తారండి. ఈ డచ్ వాళ్ళని మనం బటానియా వర్తకం అని చెప్తాం అనమాట. యాక్చువల్లీ దానికి గల కారణాలు మనం డిస్కస్ చేయొచ్చు డీటెయిల్గా క్లాస్లో చెప్పినప్పుడు. హాలండ్, నెదర్లాండ్స్ వాళ్ళని డచ్ వాళ్ళని పిలుస్తారనమాట. మరి అలాగే నెక్స్ట్ ఎవరంటే ఇంగ్లీష్ వాళ్ళండి. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని 1600 December 31 అనమాట స్టార్ట్ చేస్తారండి. మరి క్వశ్చన్ ఏమడిగాడంటే 1600 December 31 స్టార్ట్ అయినప్పుడు ఓకే భారతదేశంలో కింగ్ ఎవరిని అడిగాడండి, అక్బర్. అప్పటికి యాక్చువల్లీ గుర్తుపెట్టుకోండి, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1600లో ఎస్టాబ్లిష్ అయినప్పటికి అక్బర్. ఎందుకు 1556 నుండి 1605 దాకా అక్బర్ రూల్ చేశాడు కాబట్టి. మరి భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు ఉన్నారు అని అడిగితే అప్పుడు జహంగీర్ ఉంటాడనమాట. 1608లో వస్తారనమాట. ఓకే, ఎవరండి బ్రిటిష్ వాళ్ళు వస్తారనమాట. విలియం హాకిన్స్ అనే వ్యక్తి వస్తారనమాట. అప్పుడు జహంగీర్ రూలింగ్లో ఉంటాడు ఇక్కడ. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు. మరి ఇంగ్లీష్ వాళ్ళు భారతదేశంలో మనకి ఆంగ్లో కర్ణాటక యుద్ధాల ద్వారా, ఆంగ్లో మైసూర్ యుద్ధాల ద్వారా, ఆంగ్లో మరాఠా యుద్ధాల ద్వారా, ఆంగ్లో సిక్కు యుద్ధాల ద్వారా, అలాగే నెక్స్ట్ వచ్చేసి బెంగాల్లో జరిగినటువంటి ప్లాసీ యుద్ధం ద్వారా, బక్సార్ యుద్ధం ద్వారా విపరీతంగా ఓకేనండి వాళ్ళు ఇచ్చేసి ఏం చేస్తారంటే మొత్తానికి భారతదేశాన్ని ఆక్యుపై చేయడం జరుగుతుందనమాట. మరి తర్వాత నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే డేన్స్ వాళ్ళండి. ఈ డేన్స్ వాళ్ళు వచ్చేసి మనకి ఎప్పుడు వస్తారంటే 1616లో వస్తారండి. వీళ్ళని 1845లో హార్డింజ్ II అనేటటువంటి వైస్రాయ్ అనమాట ఓకే
వీళ్ళని 120 లక్షలు ఇచ్చి కొనేస్తారనమాట. ఎవరండి? హార్డింగ్స్ అనే వైస్రాయ్ అనమాట కొనేస్తాడు. మరి కొనేసి వీళ్ళ యొక్క స్థావరాలని బయటికి పంపించేస్తారండి. లాస్ట్కి వచ్చింది ఎవరండి అంటే మనకి ఫ్రెంచ్ వాళ్ళండి. ఫ్రెంచ్ వాళ్ళు వచ్చేసి మనకి 1664లో వస్తారండి. ఫ్రెంచ్ వాళ్ళు అనమాట 1660. కాబట్టి భారతదేశానికి వచ్చిన చిట్ట చివరి యూరోపియన్స్ ఎవరండి అంటే మనకి ఫ్రెంచ్ వాళ్ళు. మొట్టమొదటి వచ్చింది ఎవరండి అంటే మనకి పోర్చుగీస్ వాళ్ళు అనమాట. చాలా 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. సో మరి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే వీళ్ళు మనకి యూరోపియన్స్ ఎంట్రీ అండి. మరి భారతదేశంలో ఎలా అటాక్ చేశారో చెప్పాం మనం. 1757లో సిరాజుద్దౌలాని రాబర్ట్ క్లై ఓడించడం ద్వారా, ప్లాసీ యుద్ధం ద్వారా స్టార్ట్ అవుతుంది వీళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్ భారతదేశంలో. అందుకనే ప్లాసీ యుద్ధాన్ని ఏమని చెప్తారంటే మనకి ఫౌండేషన్ వార్ ఫర్ ద బ్రిటిష్ రూలింగ్ ఇన్ ఇండియా అని చెప్తారు. 1757 జూన్ 23 జరుగుతుందండి. తర్వాత మరి నెక్స్ట్ వచ్చేసి మనకి బక్సార్ బ్యాటిల్ అండి. బక్సార్ బ్యాటిల్ ఎక్కడుంది? బక్సార్ ఎక్కడుంది? మనకి బీహార్. ప్లాసీ ఎక్కడుందంటే మనకి బెంగాల్లో ఉందన్నమాట. 1764 అక్టోబర్ 22 అనమాట మనకి బక్సార్ బ్యాటిల్ జరుగుతుందండి. ఈ బక్సార్ బ్యాటిల్ తర్వాత జరిగింది 1765లో మనకి అలహాబాద్ అగ్రిమెంట్ అండి. ఈ అలహాబాద్ అగ్రిమెంట్ జరుగుతుందండి. మరి తర్వాత నెక్స్ట్ తీసుకుంటే మనకి 1772 దాకా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనమాట తన యొక్క అధికారాలన్నింటినీ ఉపయోగించి ఓకేనండి విపరీతంగా డబ్బులు సంపాదిస్తుంది అనమాట. ఈ విషయం బ్రిటిష్ ప్రభుత్వానికి తెలిసి వాళ్ళు ఏం చేస్తారంటే 1773లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో దాని యొక్క పవర్స్ని రెగ్యులేట్ చేస్తారండి. రెగ్యులేట్ చేయడం అంటే నియంత్రించడం. అలా నియంత్రించి ఏం చేస్తారంటే బెంగాల్లో గవర్నర్ కాకుండా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చి అక్కడి నుంచి వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తారు. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బెంగాల్ గవర్నర్ జనరల్స్ ప్రారంభం 1, అలాగే మనకి ఇండియన్ పాలిటీలో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా ఒకటే ఉంటుంది ఇంచుమించు మనకి. సో మీకు మోడర్న్ హిస్టరీ బాగా రావాలి అంటే మీకు రావాల్సిన మెయిన్ టాపిక్ ఏంటంటే అంటే గవర్నర్ జనరల్స్ అండ్ వైస్రాయ్స్. ఈ టాపిక్ మీకు బాగా వస్తే మీకు చాలా సింపుల్గా గుర్తుంటుందండి. 1773 నుంచి 1857 దాకా గవర్నర్ జనరల్స్ రూల్ చేస్తారండి. వారన్ హేస్టింగ్స్ అవ్వచ్చు, కారన్ వ్యాలీస్ అవ్వచ్చు, వెల్లెస్లీ అవ్వచ్చు, విలియం బెంటిక్ అవ్వచ్చు, చార్లెస్ మెట్కాఫ్ అవ్వచ్చు, అలాగే లార్డ్ క్యానింగ్ అవ్వచ్చు, వీళ్ళంతా కూడా రూల్ చేస్తారండి. ఓకే, లార్డ్ క్యానింగ్ టైంలో ఏమవుతుందంటే 1857లో మనకి మధ్యలో ఎవరు డల్హౌసీ వస్తాడు. డల్హౌసీ తర్వాత లార్డ్ క్యానింగ్ వస్తాడు. లార్డ్ క్యానింగ్ టైంలో ఏం జరుగుతుందంటే మనకి సిపాయిల తిరుగుబాటు జరుగుతుందన్నమాట. ఇన్ఫ్యాక్ట్ సిపాయిల తిరుగుబాటు జరగడం గల కారణం ఎవరంటే డల్హౌసీ అని చెప్పొచ్చండి. మనకి రాజ్య సంక్రమణ సిద్ధాంతం లేదా డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ని 1848లో తీసుకొచ్చి చాలా రాజ్యాలను తీసుకుంటాడు ఆయన. ఇన్ఫ్యాక్ట్ మనకి ఈ సిపాయి రివోల్ట్ రావడానికి గల చాలా కారణాలు ఉన్నాయన్నమాట. అందులో ఒకటి ఇదనమాట. ఓకే, అయితే మరి 1857లో ఏమవుతుందండి సిపాయి రివోల్ట్ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈస్ట్ ఇండియా కంపెనీ తలక పరిపాలన తీసేస్తుంది. అంటే బ్రిటిష్ గవర్నర్ జనరల్ యొక్క పరిపాలన తీసేసి వైస్రాయ్ల పరిపాలన తెస్తుంది. మరి వైస్రాయ్ని ఎందుకండి వీళ్ళు అన్నారంటే రాయ్ అంటే ఎవరండి అంటే రాజు లేదా రాణి. రాయ్ అంటే రాజు. సో రాయల్గా ఉన్నారని అంటారు కదా, అలాగనమాట. మరి రాయ్ అండర్లో ఉంటాడు కాబట్టి ఈయన వైస్రాయ్. వైస్రాయల్ రూలింగ్ 1858 నుంచి 1947 దాకా ఉంటుందండి. లార్డ్ క్యానింగ్ నుంచి కూడా మౌంట్ బాటన్ వరకు. లార్డ్ క్యానింగ్ అవ్వచ్చు, నెక్స్ట్ లార్డ్ మేయ్ అవ్వచ్చు, లిట్టన్ అవ్వచ్చు, రిప్పన్ అవ్వచ్చు, డఫ్రిన్ అవ్వచ్చు, ల్యాన్స్ డౌన్ అవ్వచ్చు, లార్డ్ కర్జన్ అవ్వచ్చు, నెక్స్ట్ వచ్చేసి మనకి మింటో 2 కానీ, హార్డిన్స్ 2 కానీ, నెక్స్ట్ వచ్చేసి చేమ్స్ఫర్డ్ కానీ, వీళ్ళంతా కూడా అనమాట మనకి రూలింగ్ చేస్తారండి అప్ టు మౌంట్ బాటన్ వరకు. మనకి మధ్యలో చాలామంది వస్తారు. లిన్లిత్గో వస్తాడు, నెక్స్ట్ వచ్చేసి వెల్లింగ్టన్ వస్తాడు. వెల్లింగ్టన్, లిన్లిత్గో వీళ్ళంతా వస్తారనమాట. లార్డ్ వేవెల్ వస్తాడు, మౌంట్ బాటన్ వస్తాడు. వీళ్ళంతా కూడా ఇంపార్టెంటే. వాళ్ళ మీద చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారు. సైమన్ కమిషన్ అనేది ఎవరి కాలంలో వచ్చింది భారతదేశానికి? 1928లో వచ్చింది మనకి. అలాగే క్రిప్స్ మిషన్ ఎప్పుడు వచ్చింది? 1942లో వచ్చింది. లిన్లిత్గో టైంలో వచ్చింది మనకి. ఓకేనండి. ఇలా మనకి ఆగస్ట్ ఆఫర్ని ఎవరిచ్చారు, లేదా ఆగస్ట్ డిక్లరేషన్ ఎవరిచ్చారు, ఓకే, లేదా మింటో మార్లే రిఫార్మ్స్ ఎప్పుడు వచ్చాయి, లేదా జలియన్ వాలాబాగ్ జరిగినప్పుడు ఎవరు వైస్రాయ్ అన్నాడు, ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతారు మనకి యాక్చువల్లీ. కాబట్టి యూ షుడ్ అండర్స్టాండ్ ద టాపిక్ ఆఫ్ గవర్నర్ జనరల్స్ అండ్ వైస్రాయ్స్ అండి. ఈ టాపిక్ ఇస్తే మీకు నేషనల్ మూవ్మెంట్ కానీ టోటల్ మోడర్న్ హిస్టరీ ఈజీగా వస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే 1885లో కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ అయినప్పుడు ఎవరు వైస్రాయ్ అని అడిగాడు? లార్డ్ డఫ్రిన్. ఓకే, లార్డ్ డఫ్రిన్ 1885లో ఉంటాడనమాట. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ అప్పుడు స్టార్ట్ అయింది. సెక్రటరీ జనరల్ ఎవరైనా ఒకసారి అడిగే క్వశ్చన్ లార్డ్ క్రాస్. మరి అంత డీటెయిల్గా అడగకపోవచ్చు, బట్ వైస్రాయ్ మీద మాత్రం డెఫినెట్గా క్వశ్చన్ వస్తుంది మనకి. ఓకేనండి. మరి ఇప్పుడు తీసుకుంటే 1885లో ఎప్పుడైతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ అయిందో అక్కడ నుంచి భారతదేశంలో జాతీయ ఉద్యమం స్టార్ట్ అయిందని చెప్తారు మనకి, నేషనల్ మూవ్మెంట్. ఓకే, 1885లో కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ అయిందండి. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మొదటి 20 సంవత్సరాల రూలర్స్ ఎవరైతే లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మోడరేట్స్ అన్నారు. తెలుగులో మనకి మితవాదులు అంటారు.
అంటే వాళ్ళు పూర్తిగా బ్రిటిష్ వాళ్ళతో విభేదించరు, అలాగని పూర్తిగా బ్రిటిష్ వాళ్ళని సమర్థించరండి. కేవలం పిపిపి అంటారు. యాక్చువల్లీ పి అంటే ఓకే ప్రేయర్, పిటిషన్ అండ్ ప్రొటెస్ట్, ఈ మూడింటి ద్వారా అనమాట. ఓకే దీన్ని మనం సేఫ్టీ ఓల్వ్ థియరీ అంటారండి. ఈ సేఫ్టీ ఓల్వ్ థియరీ ద్వారా వీళ్ళు ఉంటారనమాట. కానీ 1905లో ఎప్పుడైతే బెంగాల్ డివిజన్ చేస్తాడో లార్డ్ కర్జను, అప్పుడు ఈ మితవాదుల్లోంచి కొంతమంది వస్తారండి, వాళ్ళని ఎక్స్ట్రీమిస్ట్స్ అంటారు అనమాట. ఓకేనండి, అతివాదం స్టార్ట్ అవుతుందండి. 1905లో మనకి ఫస్ట్ టైం ఒక నేషనల్ మూమెంట్ ప్రారంభం అవుతుంది. ఇదే మనకి వందే మాతర ఉద్యమం. దీన్నే మనం స్వదేశీ మూమెంట్ అంటారండి. 1905 ఆగస్టు 7th స్టార్ట్ అవుతుందండి. ఈ స్వదేశీ మూమెంట్ మనకి సురేంద్రనాథ్ బెనర్జీ అండ్ కృష్ణకుమార్ మిత్ర అనే వ్యక్తులు మనకి కోల్కతాలో స్టార్ట్ చేస్తారండి. అయితే ఈ ఆగస్టు 7th ఏదైతే స్వదేశీ మూమెంట్ ఇండియాలో ఫస్ట్ స్టార్ట్ అయిందో దీన్నే మనం నేషనల్ హ్యాండ్లూమ్స్ డేగా సెలబ్రేట్ చేస్తాం ప్రతి సంవత్సరం కూడా. ఓకేనండి, మరి ఇక్కడ తీసుకుంటే స్వదేశీ ఉద్యమం కాన్సెప్ట్ ఏంటండి అంటే మనకి స్వదేశీ వస్తు ప్రోత్సాహం, విదేశీ వస్తు బహిష్కరణ. దీనికి వందే మాతర ఉద్యమంగా పేరు పెట్టింది ఎవరంటే మనకి అశ్విని కుమార్ దత్ అనే అతను పేరు పెడతారనమాట. మరి 1905 నుంచి స్టార్ట్ అయినటువంటి వీళ్ళ మూమెంట్ కాస్త 1919 వరకు మనకి ఎక్స్ట్రీమిజం అనేది వెళ్తుందండి. ఇందులో మనకు హోమ్ రూల్ లీగ్ ఉద్యమం కూడా వస్తుంది. 1916లో బాలగంగాధర్ తిలక్ అండ్ అనిమి సెంటర్ రన్ చేసినవి. అలాగే మరి 1919లో అయితే ఓకేనండి మోస్ట్ ట్రాజిడిక్ ఇన్సిడెంట్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ అండి, అదే జలియన్ వాలాబాగ్ మసాకర్. దీనికి గల కారణం ఏంటంటే ఇదే 1919లో వచ్చినటువంటి రౌలట్ చట్టం, ఇదే 1919లో ఖిలాఫత్ ఉద్యమం జరుగుతుంది, ఇదే 1919లో మనకి మాంటెగో చేమ్స్ఫోర్డ్ రికమెండేషన్స్ వస్తాయన్నమాట. మరి 1919లో ఎంత డిజాస్టర్ జరిగిన తర్వాత 1919లో జరిగిన తర్వాత ఇక్కడ నుంచి కూడా మన యొక్క పంథా మార్చుకోవాలనే ఉద్దేశంతో ఓకేనండి 1920లో ఓకేనండి వాళ్ళు మనం కోఆపరేట్ చేస్తున్నాం ఎంతో కొంత కాబట్టి వాళ్ళు భారతదేశంలో ఉన్నారు కాబట్టి లెట్ అస్ విత్డ్రాన్ అవర్ కోఆపరేషన్ టు ద బ్రిటిషర్స్ అని చెప్పి నాన్ కోఆపరేషన్ లేదా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీ స్టార్ట్ చేస్తారు. సో 1920 నుంచి 47 దాకా మనకు ఉన్నదే గాంధీ ఎరా అనమాట. సో టోటల్గా నేషనల్ మూమెంట్ తీసుకుంటే 1885 దగ్గర నుంచి ఓకే 1947 అని చెప్తాం. ఓవరాల్గా మోడర్న్ హిస్టరీ అంటే 1773 నుంచి 1947 అని చెప్తాం. ఓకేనండి, మరి గాంధీ యుగం స్టార్ట్ అయిందండి. మరి గాంధీ ఎరాలో ఏంటంటే ఉంటే మనకి ఒకటి నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఉంటుంది, అలాగే నెక్స్ట్ వచ్చేసి సైమన్ గోబెక్ ఉద్యమం ఉంటుంది, సాల్ట్ సత్యాగ్రహం ఉంటుంది, తర్వాత వచ్చేసి మనకి ఇండివిజువల్ సత్యాగ్రహం 1940లో ఉంటుంది, క్విట్ ఇండియా మూమెంట్ 1943లో ఉంటుంది. ఇలా మీకు ఓవరాల్గా మీరు నేర్చుకోవచ్చు. సో ఇది మనకి క్రోనలాజికల్ ఆర్డర్ అండి. మరి దీని తర్వాత ఇంకా మీరు ఏం చదవచ్చు అంటే సాంస్కృతిక పునరుజ్జీవనం చదవచ్చు అనమాట. దీన్ని మనం ఏమంటామండి కల్చరల్, కాబట్టి దీనికి రినేజాన్స్ అని పెడతారనమాట. దీన్ని రీబర్త్ అంటారండి. ఇందులో మీరు రాజా రామ్మోహన్ రాయ్ గురించి, ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ గురించి, రామకృష్ణ పరమహంస గురించి, దయానంద సరస్వతి గురించి, స్వామి వివేకానంద గురించి వీళ్ళందరి గురించి చదవచ్చు. కేశవ చంద్రసేన్, దేవేంద్రనాథ్ ఠాగూర్ వీళ్ళంతా కూడా ఇందులో వస్తారనమాట. ఇది మీరు ఇండియన్ హిస్టరీ నేర్చుకునేటటువంటి విధానం. మరి భయపడాల్సినటువంటి అవసరం ఉండదు. సింపుల్గా మీరు క్రోనలాజికల్ ఆర్డర్ అంతా ఒక దగ్గర రాసుకొని ఈ వీడియో చూసుకున్న తర్వాత మీరు ఈ ఆర్డర్ అంతా రాసుకున్న తర్వాత మీకు చాలా వరకు క్లారిటీ వస్తుంది 100%. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ని జాగ్రత్తగా చేయండి. మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఏ పుస్తకం చదివినా సరే ఓకే ఏ పార్ట్ నుంచి ఏ పార్ట్ వరకు మనకి ఇది ఉందనేది క్లారిటీ గ్యారంటీగా వస్తుంది మీకు. కాబట్టి ఓకే మీకు ఈ వీడియోని మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ద వీడియో ఫర్ నౌ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ అండి. మన ఐరేజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీకు ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కూడా ప్రిపరేషన్ ప్లాన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. విష్ ఆల్ ది బెస్ట్.